ప్రీవియస్ సెషన్కి కంటిన్యూషన్గా మనం రేడియో బటన్ లిస్ట్ కంట్రోల్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. మరి రేడియో బటన్ కంట్రోల్ ఇట్లా ఈ అపిరెన్స్ తోని ఉంటుంది. మరి ఇక్కడ 2 రేడియో బటన్స్ నేను తీసుకోవడం జరిగింది. మరి ఈ 2 రేడియో బటన్స్ ఒక గ్రూప్ కింద పెడతాం. మరి అలా గ్రూప్ కింద పెట్టాలి అంటే ఫస్ట్ మీరు ప్రాపర్టీస్లోకి వెళ్ళి గ్రూప్ నేమ్ని మెన్షన్ చేయాలి. దీనికి ఏ అని ఇచ్చాను. మరి దీనికి కూడా గ్రూప్ నేమ్ ఏ అని ఇచ్చాను. అంటే ఈ రెండు కూడా ఒకే గ్రూప్లో ఉన్నాయి. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ అవుతుంది అని అర్థం. మళ్ళీ నెక్స్ట్ కంట్రోల్స్ రేడియో బటన్ కంట్రోల్స్ తీసుకున్నప్పుడు వాటికి బి అనే గ్రూప్ ఇచ్చామనుకోండి, ఆ గ్రూప్లో బి గ్రూప్లో ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఎనీవే ఇక్కడ టెక్స్ట్ చేంజ్ చేస్తున్నాను, సి అని ఇచ్చాను. ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ అవుతుంది. మరి ఇప్పుడు ఒక బటన్ తీసుకుంటాను. ఇఫ్ రేడియో బటన్ 1 డాట్ చెక్డ్ ఈక్వల్ టు ట్రూ, then C selected అని ఇస్తాం. else if రేడియో బటన్ 2 డాట్ చెక్డ్ ఈక్వల్ టు ట్రూ, then C++ సెలెక్టెడ్ అని ఇస్తాం. ఏది సెలెక్ట్ కాకపోతే వేరే మెసేజ్ కూడా ఎల్స్ కింద పెట్టుకోవచ్చు. సో చూడండి, ఇప్పుడు బటన్ మీద క్లిక్ చేశాను, ఏ మెసేజ్ రాలేదు, రెండు సెలెక్ట్ కాలేదు కాబట్టి. మరి ఇప్పుడు సి సెలెక్ట్ చేశాను, సి సెలెక్టెడ్ అని వచ్చింది. మరి C++ మీద క్లిక్ చేస్తే సి ఆటోమేటిక్గా డీసెలెక్ట్ అవుతుంది, ఎందుకంటే రెండు ఒకే గ్రూప్లో ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు క్లిక్ చేస్తాను, C++ సెలెక్టెడ్ అని రావడం జరిగింది. ఓకే, మరి మీరు ఈ కంట్రోల్స్ స్టార్టింగ్లోనే సెలెక్ట్ అయి ఉండాలి అంటే ఇక్కడ మీరు దానికి ఒక ప్రాపర్టీ సెట్ చేసుకోవచ్చు. చెక్డ్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఉంది, చెక్డ్ ట్రూ పెట్టుకోవచ్చు. స్టార్టింగ్లోనే సెలెక్ట్ అయి ఉంటాయి అన్నమాట అది. ఓకే, అట్లా ట్రూ ఆల్ ఫాల్స్ బై డిఫాల్ట్ చెక్డ్ అన్చెక్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మీరు రేడియో బటన్ లిస్ట్ కంట్రోల్ని వాడచ్చు. మరి ఇక్కడ ఐటమ్స్ని ఇట్లా ఇస్తాను, C++, C#, ఇట్లా 3 ఐటమ్స్ ఇచ్చాను. మరి ఈ 3 ఐటమ్స్లో ఏదో ఒకటే సెలెక్ట్ అవుతుంది. మరి ఇప్పుడు బటన్ క్లిక్ చేసినప్పుడు రావాల్సిన కోడ్ మీరు ఈ స్క్రిప్ట్లో ఇలా రాసుకోవచ్చు. రెస్పాన్స్ డాట్ రైట్ రేడియో బటన్ లిస్ట్ 1 డాట్ సెలెక్టెడ్ ఐటమ్. సో ఏ ఐటమ్ అయితే సెలెక్ట్ అయిందో ఆ లిస్ట్లో ఆ ఐటమ్ యొక్క వాల్యూ ఇక్కడ మీకు డిస్ప్లే కావడం జరుగుతుంది బటన్ క్లిక్ చేసినప్పుడు. ఓకే, చూడండి, మళ్ళీ సి క్లిక్ చేస్తే C++ డీసెలెక్ట్ అయింది, C# ఇట్లా అనమాట.
ఇట్లా రేడియో లిస్ట్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే.